అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు మొదలయ్యాయా? ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? కొత్తగా సామాజిక సమీకరణాలు కూడా తెరపైకి తీసుకొచ్చాయా? కాపులకు పెద్దపీట వేస్తూ వచ్చిన అధిష్టానం ఈసారి స్ట్రాటజీ మారుస్తోందా? లెట్స్ వాచ్. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించారు. మొదట ఆ పదవి పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబును వరించింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే నెలలు గడవక ముందే ఆయనకు డీసీసీబీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. దాంతో కుడా బాధ్యతల నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఈ పదవి కోసం జనసేనలో జోరుగా లాబియింగ్ జరుగుతోంది. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. ఆయనకు పదవి ఇస్తే ప్రోటోకాల్ ప్రకారం పిఠాపురంలో రాజకీయాలు చేయొచ్చనే భావనతో జనసేన ఉంది. మరోవైపు మరికొందరు నేతలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాకినాడ జిల్లా పరిధిలో ఉంటుంది. అయితే మర్రెడ్డి సొంత నియోజకవర్గం మండపేట. గతంలో ఆయన అనపర్తి బాధ్యతలు చూశారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అసలు జిల్లాకు సంబంధం లేని వ్యక్తికి ఆ పదవి ఎలా కట్టబెడతారని జనసేనలో మరో వర్గం ప్రశ్నిస్తోంది. కొత్తగా సామాజిక వర్గాల సమీకరణాలు తెరపైకి తెచ్చారు గ్లాస్ పార్టీ నేతలు. ఉమ్మడి జిల్లాలో జనసేనకు 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలు పోను మిగతా 2 చోట్ల ఎమ్మెల్యేలుగా కాపు నేతలే ఉన్నారు. కాకినాడ ఎంపీ కూడా అదే సామాజిక వర్గం నాయకుడు. సివిల్ సప్లైస్ చైర్మన్ పదవి, డీసీసీబీ చైర్మన్ పదవి అదే సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎలాగో 2 ఎమ్మెల్యేలున్నారు కాబట్టి కూడా చైర్మన్ పదవైనా తమకు కేటాయించాలని బీసీ నేతలు పార్టీ ముందు ప్రపోజల్స్ పెడుతున్నారు. కాకినాడ జిల్లాలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజ, మత్స్యకార సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని కుడా చైర్మన్ పదవి తమకు కేటాయించాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. మరోసారి కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు పెడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు అన్ని సామాజిక వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. దానికి అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు మర్రెడ్డి మాత్రం తనకే పదవి దక్కుతుందని ధీమాతో ఉన్నారు. పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో కుడా చైర్మన్ పదవి కోసం జనసేనలో అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి. లాబియింగ్కి తోడు కొత్తగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తెరపైకి తెస్తున్నారు. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ ఏ విధంగా సెటరైట్ చేస్తుందో చూడాలి.